చిన్నచింతలలో అంబేద్కర్ జయంతి వేడుకలు వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిపిఐ మండల సెక్రటరీ రంగనాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని, పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నవలూరి శివారెడ్డి, కన్నెగంటి హనుమంతరావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు నారాయణం, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, థామస్, క్రిస్టియన్, పురం, లవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన ప్రజలారా, ఈరోజు మహానీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజున రెంటచింతల మండలంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మకి జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కానొచ్చే వాళ్ళందరం కూడా వివిధ ప్రజా సంఘాల నుంచి, వివిధ సంఘాల నుంచి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా, మండల సెక్రటరీగా నన్ను కూడా ఆ మహనీయుడు జయంతికి ఆహ్వానించినందుకు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భారతదేశం అఖండ భారతదేశం నా కుటుంబం అని తన జీవితం మొత్తం కూడా ధారపోసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత అనేక మంది మేధావులు కూర్చొని ఆలోచన చేయడం జరిగింది. స్వతంత్రం అయితే సాధించుకున్నాం, కానీ పరిపాలన ఎలా చేయాలనేది ఆయన బాధ్యత మొత్తం కూడా ఈ పాలక మనం ఎట్లా పాలించాలనే దాని మీద ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారి స్తంభాల మీద ఈ భారతదేశ రాజ్య పరిపాలనని పెడితే 9 మందితోటి మేధావులతోటి భారత రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడు, మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. సాధారణమైన బడుగు బలహీన వర్గాలలో ఒక రోజు తింటే రెండో రోజుకి కూడు లేని, తిండి దొరకని కుటుంబంలో జన్మించి ప్రపంచ దేశానికే ఆశాజ్యోతి అయ్యి అఖండ భారతదేశాన్ని, అనేక కులాలు మన భారతదేశం ప్రపంచ కంట్రీలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న దేశాలు లేదు.